హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఎల్ఆర్పి దగ్గర ఉన్నాను. ఆలూరు మండలం, కర్నూలు డిస్టిక్. ఇక్కడ అయితే దర్గా అయితే ఫుల్ ఫేమస్. ఇక్కడ లాస్ట్ ఒక 6 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు మీకు కంటెంట్ చూపించడం కోసం మీకోసం ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఇక్కడికి విజిట్ చేయడానికి. మీరు చాలామంది అయితే ఇక్కడ చూస్తుంటారు ఎల్ఆర్పి దర్గా అనేది. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడని వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో ఎడిటింగ్ మొత్తం అంతా చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. శేషావలి షాషావలి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ దర్గా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా పోలగొంద మండలంలో ఎల్లార్తి గ్రామంలో ఉంది. ఈ దర్గా ఆవరణలో మహబూబ్ సుబానీ, జెండాకట్ట, దూద్పీర, దాదిమ దర్గాలు ఉన్న శేషావలి షాషావలి దర్గాలు ప్రసిద్ధిగా చెందాయి. జిల్లాలోని ప్రముఖ దర్గాల్లో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో ఉరుసు ఘనంగా నిర్వహిస్తారు. లాస్ట్ మంత్ కూడా ఇక్కడ ఉరుసు అనేది జరిగింది, మనం దాన్ని మిస్ అయ్యాము. ఈ ఉరుసు ఉత్సవాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ప్రతి గురువారం ఇక్కడ ప్రత్యేక ఫతేహా నిర్వహిస్తారు. ఆ రోజు భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకుని రాత్రి వర్గాల సన్నిధిలో బస చేసి మరి మరుసటి రోజు ఉదయం తమ ప్రాంతాలకు తిరిగి బయలుదేరుతారు. శేషావలి షాషావలి తాతలు అరబ్ దేశానికి చెందినవారు. వారు స్థానికంగా పెద్దలుగా చెబుతున్నారు. భారతదేశంలో సంచరిస్తూ ప్రజలకు తోచిన సాయం చేసేవారు. దేశంలోని అనేక ప్రాంతాలు తిరిగిన తాతలు రాయచూరులో కొద్ది రోజులు గడిపి అనంతరం చివరకు ఎల్లార్తి గ్రామ సమీపంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడి ప్రజలు ఎన్నో సహాయ సహకారాలు అందించి తాతలు మహిమలు కలిగి ఉన్నారని ప్రాచుర్యంలో ఉంచారు. చివరికి దాదాపు 450 ఏళ్ల క్రితం వారు ఇక్కడే మరణించడంతో ఎల్లార్తి ప్రాంతం ప్రసిద్ధి చెందింది. దీంతో అప్పటి నుంచి ఎల్లార్తికి భక్తులు రాక మొదలై పెద్ద పుణ్యక్షేత్రంగా పేర్కొనబడింది. హజరత్ షేక్ వలీ దర్గాలో ఇది హజరత్ షేక్ వలీ దర్గా ఫ్రెండ్స్. ఇది మనకి బయటది, అందరూ కూడా కూర్చోవడానికి మన మెయిన్ ఎంట్రీ ఫ్రెండ్స్. ఇది కర్నూలు జిల్లా ఎల్లార్తిలో వెలిసిన శేషావలి షాషావలి దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ దర్గాకు ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు తదితర మతాల వారు దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు ప్రతి ఏటా జరిగే ఉరుసుతో పాటు ప్రతి గురువారం పాల్గొని దర్శనం చేసుకుంటారు. దర్గా ఆవరణలో దర్గాకు చెందిన 32 గదులు, మంచినీరు, విద్యుత్ సదుపాయం కల్పించబడి ఉన్నాయి. ఇందులో బస చేయాలంటే దర్గా నిర్వాహకులకు అనుమతి పొంది రోజువారీ అద్దె చెల్లించి ఉండవచ్చు. ఇవి కాకుండా బయట ప్రైవేటు గదులు కూడా ఉన్నాయి. సదుపాయాలను బట్టి రోజు అద్దె చెల్లించి బస చేయవచ్చు. ఇది మన మెయిన్ దర్గా ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ దర్గా ఎంట్రీ నుంచి చూస్తున్నారు కదా. అంటే చాలా ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేరడానికి.
హలో ఫ్రెండ్స్, మనమైతే ప్రజెంట్ ఇక్కడ మెయిన్ దర్గాలో అయితే ఉన్నాము. సో ఈ ఎల్ఆర్టీ దర్గా ప్రాముఖ్యత అండ్ ఇక్కడ ఈ దర్గా మనకి అంటే ఈ ఎల్ఆర్టీ దర్గా అనేది ఓవరాల్గా ఇయర్లో ఎప్పుడప్పుడు మనకి ఫేమస్గా నడుస్తుంది. ఇవన్నీ మనం ఓవరాల్ ఒకసారి మనం చూద్దాం, ఒకసారి ఆయన మాటల్లో విందాం ఒకసారి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈ దర్గా వచ్చి కర్నూలు జిల్లా హొళగుంద మండలం ఎల్ఆర్తి గ్రామంలో శిక్షా శాశావళి వాళ్ళు వచ్చి 350 సంవత్సరాల కిందట వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇక్కడ ప్రతి బేస్వారము, ప్రతి శుక్రవారము, ప్రతి ఆదివారము అమాసు బాగా జరుగుతుంది. దయాలు పట్టిన వాళ్ళు, మళ్ళీ వచ్చి ఏమన్నా గాలి పట్టిన వాళ్ళు, ఏమన్నా జ్వరాలు వచ్చి ఏమన్నా బాగలేకపోతే వాళ్ళు వచ్చి ఒక రోజులో కేసులు పట్టి తాత ట్రీట్మెంట్ చేస్తాడు. తాతకు కేసు ఏమన్నా చిన్నది ఉంటే భిన్న పంపించేస్తాడు. తాతకి కేసు పెద్దది ఉంటే ఈడ పెట్టుకుంటాడు. వాళ్ళు వచ్చి ఈడ బాగా అయిపోతారు. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి బాగా అయిపోయేదే ఉంటుంది. ఈడ తాత వచ్చి మాకు జరగలేదే, మాకేం కాలేదే అనేవాళ్ళు ఎవరూ లేరు ఇంతవరకు. 350 సంవత్సరాల కిందటి నుంచి ఇట్లే జరుగుతుంది. 363 ఉరుసు మొన్నే ఒక వారం కిందట 18, 19, 20 తారీఖు ఉరుసు జరిగినది. బ్రహ్మాండంగా ఉరుసు చేసినాము. ఉరుసులో కూడా పబ్లిక్ బాగా వచ్చింది. అమాస ఫుల్లో వస్తున్నారు జనాలు. వచ్చి ఇక్కడ ప్రతిదీ ఏదన్నా కోరిక ఉంటే కోరుకొని పోతే వాళ్ళు కోరిక నెరవేరితే వచ్చి గలపు టెంకాయ ఫేమస్. ఇక్కడ టెంకాయ కొడతారు, గలపు కూడా గలపలు వేస్తారు. వాళ్ళు కోరే కొద్దీ ఏం కోరిక ఉంటే అది తీసుకొని పోతారు. చక్కెర తూకం ఇక్కడ బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హిందూ, ముస్లిం, సిక్కి, సాయి ప్రతి ఒక్కరూను కలిసిమెలిసి ఇక్కడ వస్తుంటారు. ఏ ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరూ శిక్షా శాశావళి 7 మంది అన్నతమ్ములు, 7 మంది ఇల్లు, ఇంకా 2 ఉన్నారు. షేక్ బ్రాన్, అల్లావలి, సాదక్ అలీ వాళ్ళు కూడా 3 అక్కడ ఉన్నారు. అక్కడ కూడా బాగా జరుగుతుంది, ఉరుసు జరుగుతుంది. అల్లావలి తావ కూడా ఉంది. అది ఇప్పుడు దేవరగట్ట అంటారే, అక్కడ కింద అల్లావలి అనే సాహిబు ఉన్నారు. ఆయన పెద్ద అయిప. ఆడ కూడా కేసులు పోతూ ఉంటారు. వాళ్ళు ఆడ కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఇక్కడ నుంచి ఈడ కానీ కేసు ఆడేస్తాడు తాత. అక్కడి నుంచి వాళ్ళు ప్రతి దినము పోయేవాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరు పోయి అక్కడ కూడా కేసులు తెంపుతుంటారు. అమాసు బాగా ఫేమస్ ఇక్కడ. బేస్వరం ఫేమస్. యాట్లు బాగా కొడతారు. టెంకాయి మెయిన్ ఇక్కడ. కర్నూలు నుంచి రావాలంటే కర్నూలులో బస్సు సౌకర్యం ఉంది. కర్నూలు నుంచి మీకు 2 బస్సులు ఉన్నాయి. కర్నూలు నుంచి గుంతకల్ నుంచి వచ్చే గుత్తి, అనంతపురం వచ్చే వాళ్ళు కూడా గుత్తికి వచ్చి రావచ్చు. ఇంకా ఇక్కడ కర్ణాటక బళ్ళారి కానీ, ఆదోని కానీ, రాయచూరు కానీ వీళ్ళంతా ఆదోనికి వచ్చి వస్తారు. బస్సు సౌకర్యం అయితే గుంతకల్ నుంచి ఉంది. ఇక్కడ బళ్ళారి నుంచి కూడా ఉన్నాయి. బస్సుల సౌకర్యం బాగున్నాయి. ఆటోలు ప్రతి దినము తిరుగుతూ ఉంటాయి. ఇబ్బంది ఏం లేదు. రావాల్సిన వాళ్ళు రూటు శిక్షా శాశావళి ఎల్ఆర్టీ దర్గా అంటే ఎవరైనా చెప్తారు. ఫేమస్ దర్గా. అకామిడేషన్ అంటే మీకు సౌకర్యము ప్రతిదీ ఇక్కడ. ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. ప్రతి అమాస్కి 2 పూట్ల పెడతాము. మొన్నటి వరకు డైలీ అన్నదానం చేసినాము. మొన్నటి వరకు ఇది ఉరుస్తుంది కాబట్టి ఇంకా మళ్ళీ 3-4 రోజులు పోయింది. ఇంకా మళ్ళీ అన్నదానం కంటిన్యూ చేస్తాము. డైలీ సాయంత్రం డైలీ 7 గంటలకు అన్నదానం పెడుతున్నాము. ఇది ఒక దర్గా ఫ్రెండ్స్. ఇది మెహబూబ్ సుబానీ దర్గా. ఇది చూసాం కదా ఫ్రెండ్స్ దర్గా. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. మెయిన్ ఎంట్రీ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైనా మొక్కుకునే వాళ్ళు ఎట్లా ఉంటే మొత్తం ఇక్కడ అంతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక దర్గా లోపల. ఇక్కడ చాలా మంది కూడా వాళ్ళ కోరికలు తీరాలని చెప్పేసి మొత్తం మంది ఇక్కడ థ్రెడ్స్ కడుతుంటారు. మనకి ఇవన్నీ థ్రెడ్స్ అన్ని కూడా అవేమాట. వాళ్ళ కోరికలు తీరుతాయనే నమ్మకం మీద ఇవన్నీ కడుతుంటారు. అక్కడ ఉన్న ఫ్లవర్స్ కానివ్వండి, ఇక్కడ ముడుపులు పెట్టడం అండ్ ఇక్కడ ముడుపులు కట్టడం మొత్తం ఈ ఐరన్ రాడ్స్కి. చూస్తున్నారు కదా. బీబీ దర్గా ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా, సొంత బీబీ దర్గా. మన మెయిన్ దర్గాకి బ్యాక్ సైడ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం 5 దర్గా 5 ఉన్నాయి ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే. వాళ్ళ కోరికలు తీరాలని చెప్పి ముడుపులు కడుతూ ఉంటారు. ఈ దర్గా బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ పైన కూడా ఇంకా చాలా దర్గాస్ ఉన్నాయి. మనం అవి కూడా ఒకసారి విజిట్ చేద్దాం. కొండపై కూడా మనం వెళ్ళాలి. మనం ఆ దర్గానే ఒకసారి విజిట్ చేద్దాం. ఈ దర్గా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మొత్తం అందరూ కూడా ఇక్కడ కొన్ని సమాధులు అయితే ఉన్నాయి. చాలామంది స్టే చేసే వాళ్ళు కూడా కుకింగ్ అంతా ఇక్కడ చేసుకుంటున్నారు. అయితే మనం కొండపైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సయ్యద్ దూద్ పీరన్ అని ఒక దర్గా ఉంది. సో మనం ఇప్పుడు ఆ దర్గా అనేది విజిట్ చేద్దాము. స్టెప్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. నాకు తెలిసి ఒక 200 స్టెప్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. చూడాలి. ఇప్పుడు మీకు ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదా, సయ్యద్ దూద్ పీరన్ అని. పైకి అయితే మనం ఈ స్టెప్స్ నుంచి అయితే పైకి వెళ్ళాల్సి వస్తుంది. చూస్తున్నా కదా ఫ్రెండ్స్, స్టెప్స్ అయితే దగ్గర అయితే ఉన్నాయి. కొంచెం ఆయాసం కూడా వస్తుంది. అక్కడి నుంచి అంతా వాక్ చేసుకుంటూ వచ్చేటప్పటికి అది ఓకే. బట్ మనమైతే వాక్ చేద్దాము. చూస్తున్నారు కదా, ఇంకా చాలా పైకి వెళ్ళాలి మనము. ఫైనల్ ఫ్రెండ్స్, మనమైతే దర్గా దగ్గరికి అయితే వచ్చేసాము. స్లిప్పర్స్ అనేవి ఇక్కడే మనం రిమూవ్ చేయాలి. మన బోర్డు కనిపిస్తుంది కదా, ఇక్కడ రిమూవ్ చేసి మనం పైకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో పైకి వెళ్దాం. అయితే ప్రజెంట్ అయితే మనం సయ్యద్ దూద్ పీరన్ దర్గా దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాము. బాగా కొండ పైకి ఉంది. ఇది ఒక దర్గా. ఇది ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మీకు ఫస్ట్ చెప్తాను, ఫర్దర్ వీడియోలో చెప్తాను కంటిన్యూగా.
చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మొత్తం దర్గా అయితే ఇక్కడ చాలామంది ఉంటారు. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ మనకి కింద కనబడేది క్యాట్స్ అయితే ఎక్కువ కనబడతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వారు బాధలు చెప్పుకోవడానికి అండ్ కోరికలు నెరవేర్చుకోవడానికి, మళ్ళీ మొక్కుకున్న వాళ్ళు కూడా అందరూ ఇక్కడికి వస్తుంటారు వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికి. ఈ దర్గా దగ్గర స్పెషల్ ఏంటి అని ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనము ఇక్కడ ఎవరికైనా ఇల్లు లేకపోయినా అంటే ఇటువంటి కొన్ని సమస్యలు అటువంటివి ఉన్నా ఇక్కడ రాళ్ళతో ఒక ఇంటి మాదిరి స్ట్రక్చర్ అనేది ఇక్కడ కడతారు ఫ్రెండ్స్. ఇక్కడ కట్టి మొక్కుకుంటారు. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళకి లాభం జరుగుతుందని. బట్ ఎవరి నమ్మకాలు వాళ్ళది, మనం ఎవరిని తప్పు పట్టకూడదు. సో వాళ్ళ నమ్మకాలు మనం గౌరవించాలి. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా, ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు అటువంటి ఇక్కడ ఏమైనా వచ్చి వాళ్ళ అంటే ఇంటి మాదిరి ఇట్లా కట్టుకొని గట్టిగా ఒక 6 months వరకు వర్షాలకు కానీ వరదలకు కానీ ఇవన్నీ పడిపోకుండా ఉంటే కనుక వాళ్ళు నెక్స్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళు కొత్తగా ఇల్లు నిర్మించుకుంటారనేది వాళ్ళ నమ్మకాలు ఫ్రెండ్స్. ఇవి చూస్తున్నారు కదా ఎంతమంది మనకి పెట్టారు ఇక్కడ. శక్షావళి శాషావళి దర్గాకు చేరుకునేందుకు చాలా మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. విజయవాడ నుంచి 471 కిలోమీటర్స్ దూరం ఉండగా, జిల్లా కేంద్రం కర్నూలు నుంచి 121 కిలోమీటర్స్, రెవెన్యూ డివిజన్ కేంద్రం ఆదోరు నుంచి 32 కిలోమీటర్స్, నియోజక కేంద్రం ఆలూరు నుంచి 19 కిలోమీటర్స్, మండల కేంద్ర పోలగంద నుంచి 10 కిలోమీటర్స్, అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి 50 కిలోమీటర్స్, కర్ణాటక రాష్ట్రంలో బళ్ళారి జిల్లా కేంద్రం నుంచి 65 కిలోమీటర్స్, రాయచూర్ జిల్లా కేంద్రం నుంచి 106 కిలోమీటర్స్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 332 కిలోమీటర్స్ దూరంలో దర్గా ఉంది. ఇక్కడ చేరుకునేందుకు రోడ్డు, రైలు మార్గాల ద్వారా చేరుకునేందుకు వీలు ఉంది. జిల్లా కేంద్రం కర్నూలు లేదా ఆదోని, గుంతకల్లు, బళ్ళారి వరకు రైల్లో చేరుకుని అక్కడి నుంచి బస్సు, కారు, ఆటో, ప్రైవేటు వాహనాల ద్వారా ఎల్లారికి చేరుకోవచ్చు. ఒక డాగ్ అయితే కొండ చివరి దాకా వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ
మనం పైన అయితే కొండపైన అయితే దర్గా దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది అయితే ఫ్యామిలీస్ అయితే వచ్చారు, చూస్తున్నారు కదా. మనం వాళ్ళతో మనం ఒకసారి మాట్లాడదాం. చెప్పండి అన్న, చెప్పండి మీరే చెప్పండి. ఎప్పటి నుంచి వస్తున్నారు దర్గాకి, ఇది ఎలా ఉంటుంది? చిన్నప్పటి నుంచి వస్తున్నా. చెప్పండి మా సబ్స్క్రైబర్స్ అందరూ హాయ్ చెప్పండి ఒకసారి దర్గా గురించి. అన్న చాలా సిగ్గుపడుతున్నారు ఫ్రెండ్స్, మనం వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకుందాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఎల్ఆర్టీ దర్గా విజిటింగ్ అయితే చాలా మంచి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అనేక సార్లు నేను రావడం కూడా జరిగింది. కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చాయి. 1 month బ్యాక్ వచ్చి ఇక్కడ ఉర్స్ కూడా బాగా చాలా గ్రాండ్గా జరుగుతుంది. కాబట్టి నేను కొంచెం వర్క్ ని మర్చిపోయాను. ఇక్కడ లాస్ట్ మంత్ 17, 18, 19 జరిగినాయంట. నేను నా పర్సనల్ వర్క్ని రాలేకపోయాను. నేను మిస్ అవ్వడం అనేది నా లైఫ్లో వెరీ బ్యాడ్ మెమరీ ఇది. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా వస్తాను. మీరు కూడా ఖచ్చితంగా అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంకే బాయ్స్. థ్యాంక్ యూ. ఫైనల్లీ ఫ్రెండ్స్, మన ఎల్ఆర్టీ దర్గా అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త లొకేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అండ్ అంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.